కేసీఆర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కంట్రోల్లోకి వచ్చాయి షుగర్, సోడియం లెవెల్స్. ఇక ఆయన డిశ్చార్జ్ అయ్యారు. జ్వరం తగ్గడంతో సాధారణ స్థితికి వచ్చేశారు కేసీఆర్. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. నిన్న బీఆర్ఎస్ నేతలతో చిట్చాట్ కూడా చేశారు కేసీఆర్. ఇక యశోద హాస్పిటల్ నుంచి కొద్దిసేపటి క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. కేసీఆర్ అస్వస్థత పాలై ఆసుపత్రిలో చేరేసరికి కాస్త కలవరపడ్డారు అందరూ. కానీ కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. ముందుగానే చెప్పారు కూడా, కంట్రోల్లోకి వచ్చాయి షుగర్, సోడియం లెవెల్స్. జ్వరం కూడా తగ్గింది. జ్వరంతో చేరారు ఆసుపత్రిలో. ఆ జ్వరము తగ్గింది. సో జ్వరం తగ్గడంతో సాధారణ స్థితికి వచ్చేశారు. విజువల్స్లో చూస్తున్నాం. కేసీఆర్ సతీమణి, అదేవిధంగా కేసీఆర్ కూతురు కవిత కూడా కేసీఆర్ వెంట ఉన్నారు. జ్వరం తగ్గడంతో సాధారణ స్థితికి వచ్చేశారు కేసీఆర్. నిన్న బీఆర్ఎస్ నేతలతో సమావేశం కూడా నిర్వహించారు. అంటే చిట్చాట్ చేశారు, మాట్లాడారు. ఆయన ఆరోగ్యం గురించి వారు కూడా అందరూ అడిగి తెలుసుకున్నారు. సో నిన్న మాట్లాడిన తర్వాత ఇక కేసీఆర్ డిశ్చార్జ్ అవుతారు, క్షేమంగా ఉన్నారని అందరికీ తెలిసింది. ఇవాళ కొద్దిసేపటి క్రితమే యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు మాజీ సీఎం.